హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఆర్సీబీ వర్సెస్ జీటీ పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేసే మ్యాచ్. ఇరు జట్లు కూడా లాస్ట్ మ్యాచెస్లో వాళ్ళ ఓటమిని అయితే చవి చూసాయి. ఆర్సీబీ వచ్చేసి డీసీ మీద. జీటీ అసలు ఒక డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత వస్తుంది. ఎందుకంటే 99 రన్స్తోని వాళ్ళు ఓటమిని చవి చూసి వాళ్ళ నెట్ రన్ రేట్ని పూర్తిగా డౌన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆర్సీబీ లాంటి స్ట్రాంగ్ టీం మీద మ్యాచ్ ఆడడం అనేది వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా కలవరబెట్టే విషయం అని చెప్పొచ్చు. ఇటువైపు ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ వరకు తీసుకొచ్చి ఆ డీసీ మీద ఓటమి అయితే చవి చూశారు. ఆర్సీబీ విషయానికి వస్తే ఆ ఒక్క మ్యాచ్ ఓటమితో వాళ్ళు డౌన్ అయ్యారని చెప్పడానికి ఎక్కడా లేదు. ఎందుకంటే వాళ్ళ టీం బాగుంది, వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది, వాళ్ళ టీం కాంబినేషన్ సెట్ అయిపోయింది పూర్తిగా. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ విజయం సాధించి సెకండ్ ప్లేస్కి వెళ్ళాలనే ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు టేబుల్లో. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. లేదు ఒక ఓటమి తర్వాత ఇలా కాదు అని చెప్పేసి వాళ్ళ యొక్క టీం కూర్పుని ఏదైనా మార్పులు చేర్పులు చేసేసి ఇంకా కాస్త పగడ్బందీగా ఆడదామా అనే ఆలోచనలో జీటీ ఉంటుంది. ఆర్సీబీ బ్యాటర్స్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ కానీ సాల్ట్ కానీ మంచి ఫామ్లో ఉన్నారు, మంచి టచ్లో ఉన్నారు. వీళ్ళకి తోడుగా వీళ్ళ డౌన్ ద ఆర్డర్ వచ్చే రజిత్ పటిదార్ కానీ, టీమ్ డేవిడ్ కానీ, జితీష్ శర్మ కానీ, అదేవిధంగా దేవదత్ పడికల్ కానీ అందరూ మంచి టచ్లో ఉన్నారు. కొన్ని మ్యాచెస్లో కొందరు, కొన్ని మ్యాచెస్లో కొందరు కాంట్రిబ్యూషన్ ఇస్తూ వెళ్ళారు. వీళ్ళు ఏంటంటే టీమ్ కాంబినేషన్ ఇచ్చారు, టీమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కంటే కూడా టీమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అదే పర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేస్తే వీళ్ళకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ తీసుకుంటే భువనేశ్వర్ కుమార్ కానీ, అదేవిధంగా డఫీ కానీ, శ్రేయాస్ శర్మ కానీ వీళ్ళందరూ కూడా బౌలింగ్ అందరూ బాగా వేస్తున్నారు. అందరు చాలా బాగా వేస్తున్నారు. డఫీ మంచి టచ్లో ఉన్నాడు. భువనేశ్వర్ యార్కర్స్తో ఇబ్బంది పెడుతూ మంచి ఎకనామీ రేట్తో బౌలింగ్ వేస్తున్నాడు. వీళ్ళకి బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వీళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది. 8th 9th ఆర్డర్ వరకు కూడా వీళ్ళ దగ్గర బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న ప్లేయర్స్ ఉండడం, కృణాల్ పాండ్యా లాంటి ఒక ఇసురుడు బౌలర్తో పాటు అతడు బ్యాటింగ్లో కూడా కాంట్రిబ్యూషన్ ఇవ్వడం అనేది ఆర్సీబీకి కలిసి వచ్చే విషయం. ఇటువైపు జీటీ విషయానికి వస్తే జీటీ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. బౌలింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, బ్యాటింగ్ డిజాస్టర్. ఒక సింగిల్ పర్సన్స్ ఆడడంతో వాళ్ళ బ్యాటింగ్ కొన్ని మ్యాచెస్లో సక్సెస్ అవుతుంది కానీ వాళ్ళు పూర్తి స్థాయి బ్యాటింగ్ అయితే ఇప్పటివరకు కాంట్రిబ్యూషన్ రాలేదు. బట్లర్ తన ఫెయిల్యూర్ని కనబరుస్తున్నాడు. సాయి సుదర్శన్ అవుట్ ఆఫ్ ఫామ్. గిల్ కొన్ని మ్యాచెస్లో టచ్లోకి వచ్చినట్టే కనిపిస్తున్నా తన ఫామ్ అంత బాగాలేదు. ఆ తర్వాత వచ్చే షారుఖ్ ఖాన్ కానీ వీళ్ళ బ్యాటింగ్లో తివాటియా కానీ వీళ్ళ నుంచి పూర్తి స్థాయి హిట్టింగ్ హిట్ పవర్ అనేది రావట్లేదు. ఆ పవర్ రాకపోతే ఖచ్చితంగా వీళ్ళ బౌలర్స్ ఎంత కృషి చేసినా కానీ అది టచ్ లేదు. ఎందుకంటే సిరాజ్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, అదేవిధంగా రబాడా కానీ, వీళ్ళకి అశోక్ కానీ వీళ్ళందరూ నలుగురు పేసర్స్ చాలా బాగా ఇస్తున్నారు. అశోక్ మంచి టచ్లో ఉన్నాడు, మంచి వికెట్ టేకింగ్ బౌలర్గా వాళ్ళకు అందిపుచ్చుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌన్సర్స్తో వికెట్ రాబట్టగలుగుతున్నాడు. మంచి బౌన్స్ పిచ్ వచ్చినప్పుడు మంచి మంచి వికెట్స్ రాబడుతున్నాడు, భారీగా వికెట్స్ ఇస్తున్నాడు. అతని నుంచి వికెట్స్ వస్తున్నాయి. రషీద్ ఖాన్ కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు, టచ్లో ఉన్నాడు. వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ కానీ, పేస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ బౌలింగ్లో పేరు పెట్టడానికి లేదు, అంత బాగా సెట్ అయిపోయారు. వీళ్ళకి చిక్ అంతా వచ్చేసి బ్యాటింగ్లోనే. ఎందుకంటే గిల్ నుంచి పూర్తి స్థాయి కాంట్రిబ్యూషన్ రాలేదు. అహ్మదాబాద్లో ఆడినప్పుడు కూడా 100 రన్స్తో మినిమం 99 రన్స్తో ఆల్మోస్ట్ 100 రన్స్తో ముంబై ఇండియన్స్ మీద ఆ డిజాస్టర్ ఫెయిల్యూర్ అనేది రావడం అనేది నిజంగా వాళ్ళ బ్యాటర్ని ప్రెషర్స్లోకి నెట్టుతుంది. ఆ నెట్టడంతో ఇక్కడ ఎంత బాగా ఆడతారు అనేది చూడాలి. ముఖ్యంగా సాయి సుదర్శన్ అనుకున్న స్థాయిలో అతని నుంచి కాంట్రిబ్యూషన్ రావట్లేదు, బట్లర్ నుంచి కాంట్రిబ్యూషన్ రావట్లేదు. వాషింగ్టన్ సుందర్ కొన్ని క్యామెల్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ అతని నుంచి అగ్రెసివ్ అటాక్ అనేది లేదు. ఆ అటాక్ లేకపోవడం అనేది వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. బట్లర్ ఫామ్లో లేడు, అది ఇబ్బంది పెడుతుంది. షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా వీళ్ళ నుంచి కాంట్రిబ్యూషన్ రావట్లేదు, అది ఇబ్బంది పెడుతుంది. జీటీకి సమస్య అలా బ్యాటింగ్. వాళ్ళ బౌలింగ్లో ఎలాంటి సమస్య లేదు, బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. మిగతా జట్లతో పోలిస్తే వీళ్ళ పేసర్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారు. ఎల్ఎస్జీలో
కూడా సేమ్. ఎల్ఎస్‌జికి కూడా సేమ్. వాళ్ళ బౌలర్స్ బాగా కాంట్రిబ్యూషన్ చేస్తున్నప్పటికి బ్యాటర్ కాంట్రిబ్యూషన్ లేక వాళ్ళు ఓటమిలు చవిచూస్తున్నారు. ఇక్కడ జీటీ పరిస్థితి కూడా అంతే. వీళ్ళ బౌలర్స్ కాంట్రిబ్యూషన్ బావుంది. కానీ వాళ్ళ బ్యాటర్స్ మాత్రం పూర్తి ఫెయిల్యూర్ అనేది కనబరచడం వల్ల వాళ్ళకు ఓటములొస్తున్నాయి. ఆ ఓటముల తర్వాత ముంబైతో జరిగిన ఆ డిజాస్టర్ తర్వాత వీళ్ళు ఇక్కడ ఆర్‌సీబీ మీద ఎలా ఆడతారనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఆర్‌సీబీ కూడా లాస్ట్ వాళ్ళ డీసీతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత వాళ్ళిక్కడ ఓకే. లెక్క సెట్ చేద్దాం అనే ఆలోచనలో వాళ్ళు వస్తారు. విరాట్ కోహ్లీ ఇలా కాదు ఇంకాస్త అగ్రెసివ్‌నెస్ కావాలి అనే అప్రోచ్‌తో అతడు వస్తాడు. సాల్ట్ గాని అదేవిధంగా వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ అతడిచ్చే ఆ హిట్టింగ్ అప్రోచ్, ఆ హిట్టింగ్ బ్యాటింగ్ అనేది వాళ్ళ టీమ్‌ని ఒక నిజంగా ఒక తారాస్థాయికి తీసుకెళ్తుంది. వాళ్ళ ఫామ్‌ని గాని, వాళ్ళ టీమ్ యొక్క పొజిషన్‌ని గాని. అంత బాగా ఆడుతున్నాడు. రజిత్ పటిదారు అవసరమైనప్పుడు బీభత్సంగా సిక్సర్‌లు కొట్టేసి ఒక్కసారిగా పరుగుల్ని పెంచేసి టీమ్‌కి కావాల్సిన పరుగుల్ని అందించడం అనేది వాళ్ళకి బాగా కలిసొచ్చే విషయం. వాళ్ళ బ్యాటర్స్ అందరూ ఫామ్‌లో ఉండడం. టీమ్ డేవిడ్ కూడా మంచి ఫామ్‌లో ఉండడం. జితేష్ శర్మ ఒక్కడే ఫెయిల్యూర్ అయితే కనబరుస్తుంది. జితేష్ శర్మ నుంచి ఇప్పటివరకైతే అనుకున్నంత బిగ్ హిట్టింగ్ అప్రోచ్ అయితే రాలేదు. ఆ అప్రోచ్ గనక వచ్చింది అతని నుంచి కూడా అనంటే ఇంకా ఆర్‌సీబీకి బ్యాటింగ్ సమస్యలనేవి ఎక్కడ లేవని చెప్పొచ్చు. కృణాల్ పాండ్యాకి కూడా పెద్దగా అవకాశం రాలేదు. ఎందుకంటే అంతవరకు కూడా వాళ్ళ బ్యాటర్స్ ఎవరు ఔట్ కావట్లేదు. రొమారియో, షెఫర్డ్, కృణాల్ పాండ్యా వచ్చే టైం వరకు వీళ్ళ మిగతా అంతా సెట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక జితేష్ శర్మ మాత్రమే తన ఫామ్‌ని కనబరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు అనుకున్న దానికంటే గూడా ఇంకాస్త బ్యాటింగ్‌లో బెటర్‌గా ఉంటుంది. ఆ బెటర్ పెర్ఫార్మన్స్‌తో ఇక్కడ గెలవాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. టేబుల్ పాయింట్స్‌ని ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ హాఫ్ సీజన్ అయిపోయింది గాబట్టి, ఇక్కడి నుంచి అసలైన ఆట మొదలవుతుంది. ఇక్కడి నుంచి ప్రభావితం చేస్తుంది. జంబ్లింగ్ జరుగుతుంది కిందికి, మీదికి. ఈ క్వాలిఫైయర్స్ నంబర్ 4 టీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 4 టీమ్స్‌లో ఉండడానికి ఏ టీమ్ ఎనక ముందవుతుందనేది ఇక్కడి నుంచి లెక్క మొదలవుతుంది గాబట్టి, ఇక్కడి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ క్రూషియల్ అని జెప్పొచ్చు. ఈ క్రూషియల్ మ్యాచెస్‌లో మరి జీటీ, ఆర్‌సీబీ ఎవరు బాగా ఆడతారనేది చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.